వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. 2 రోజుల క్రితం పార్టీ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఒక సర్వే తర్వాత ప్రతిపక్షాలు ఆ సర్వేపై నిప్పులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ కు 111, కాంగ్రెస్ కు కేవలం 2, ఎంఐఎం కు 6. సరే, బీజేపీ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ఆ సర్వే ఫలితాలు. కానీ అవే 2 సీట్లు టీఆర్ఎస్ కు వస్తాయి. ఖచ్చితంగా 70 సీట్ల పైన కాంగ్రెస్ గెలుచుకుంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చాలా ధీమాగా చెప్తున్నారు. కేవలం కల్వకుర్తి, మధురలో మాత్రమే కాంగ్రెస్ కొంత అవకాశం ఉంటుందని చెప్తే ఈటెల, హరీష్ మాత్రమే గెలుస్తారు, ముఖ్యమంత్రితో సహా అందరూ ఓడిపోతారని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. ఎందుకు ఇప్పుడే ఇంతకు ముందే సర్వేల గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది? ప్రజా సమస్యలన్నీ పక్కకి వెళ్ళడానికి, డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలు. నిజంగా అభద్రతలో ఉన్నది ఎవరు? అధికార పక్షమా లేకపోతే ప్రతిపక్షాలు అనేది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక మహానాడు సందర్భంగా తెలంగాణలో కూడా 2019లో అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడి మద్దతు తెలంగాణలో చేసే పోరాటాలకు ఉంటుందని ఇటు తెలంగాణ పార్టీ నడిపిస్తూ నాయకులు చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితి. ఇక భారీ భూ కుంభకోణం జరిగింది. 10,000 కోట్లకు పైగా భారీ భూ కుంభకోణం. కేవలం సబ్ రిజిస్ట్రార్ మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ దీని వెనకాల ఎంతమంది పెద్దలు ఉండే అవకాశం ఉంది, ఎంత భారీ భూ కుంభకోణం అనే దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చించుకుందాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు. అలాగే కె రమణ గారు, తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. నేరెళ్ల శారద గారు, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు. ఇక విశాఖపట్నం నుంచి అందుబాటులోకి వస్తున్నారు వేం నరేందర్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు. రైట్, దేవప్రసాద్ గారు, ముందుగా భూ కుంభకోణం చూస్తే 2007లోను 2011లోను ఇవి పక్కాగా ప్రభుత్వ భూములు, దాదాపు 690 ఎకరాలని నోటిఫై చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులకి, బిల్డర్లకి కట్టబెట్టిన పరిస్థితి. ఇవాళ దాని లెక్క తేలిస్తే ఒక 10,000 కోట్ల పై చిలుకుండే అవకాశం. కేవలం సబ్ రిజిస్ట్రార్ స్థాయిలో ఇదంతా జరిగే అవకాశం ఉంటుందా? దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద తల్లు ఉండే పరిస్థితి ఉందా? డెఫినెట్ గా. అంటే ఇంత భారీ కుంభకోణం, అంటే అది కుంభకోణం అని పత్రికల్లో వచ్చింది, నిర్ధారణలో ఎవరెవరి మీద వస్తుంది అనేది 2007లో 2011లో కొన్ని ప్రభుత్వ భూముల్ని ఇతరులకు కేటాయించారనేటువంటి ఆరోపణ. అంటే సహజంగానే ఇవాళ ఒక సబ్ రిజిస్ట్రార్, అంటే మామూలు వ్యక్తి, ఒక సబ్ రిజిస్ట్రార్ అనేటువంటి చాలా చిన్న క్యాడర్. అటువంటి వ్యక్తి ఈ కుంభకోణానికి మొత్తానికి సూత్రధారి అవుతాడంటే అది హాస్యాస్పదమే నిజంగా. ఎందుకంటే దీని వెనక అంటే చాలా తెలంగాణ ఉద్యమ సందర్భం కానీ అంతకుముందు కానీ చాలా సందర్భాల్లో చర్చ వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా, అన్యాక్రాంతమైనటువంటి భూములన్నీ కూడా దారాదత్తం చేసుకునేటువంటి అవకాశం ఒకటి. రెండవది, ఇది నైజాం డైనస్టీ స్టేట్ వలన చాలా భూములు అప్పుడు ఉన్నటువంటి ముస్లింకు సంబంధించినటువంటి కొందరి పెద్దల పేరు మీద ల్యాండ్స్ ఉన్నాయి. అసలు వారికి తెలియదు. విచిత్రం ఏంటంటే, నేను మెదక్లో ఉన్నప్పుడు మెదక్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఉంది. అది ఒక 45 ఏళ్లుగా ఆ కార్యాలయం ఉంది. ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తీస్తే అది ఎప్పుడో ఒక ముస్లింకు సంబంధించినటువంటి ఒక నాయకుని పేరు మీద ఇప్పటి వరకు అది మార్పు జరగలేదు. అంటే మొత్తంగా కూడా ఈ భూములకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి సర్వే జరగకపోవడం వల్ల, అంటే ఏ భూములు ఎవరి వాళ్ళవి అనేటువంటి లేకపోవడం వల్ల కూడా ఇటువంటి తప్పులు జరిగేటువంటి అవకాశం. ఒకటి, మాఫియాగా తయారై ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం. ఇవాళ మనం నిజమైనటువంటి ప్లాట్ కొంటే ఆ ప్లాట్ మీద ఇంకెవరో రిజిస్ట్రేషన్ చేసుకొని సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ కుంభకోణం 2007లో 2011లో జరిగిన డెఫినెట్ గా దీని తెర వెనుక చాలా మంది ఉంటారు. ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు. కానీ కుమ్మక్కై మీరన్నట్టు ప్రైవేట్ వ్యక్తులతోనో మరొకరితోనో చేస్తున్నారంటే దీని వెనకాల ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఈ స్థాయిలో జరుగుతుంది. అది ఒక పార్టీ ఇది అది అని చర్చ కాకుండా ఇవాళ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని వాడుకునేటువంటి పద్ధతి ఇది. అంటే గతంలో ఎక్కడైతే ప్రభుత్వం ఉన్నాయో చాలా తర్వాత ఆ అనుభవాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా డిమార్కెట్ చేసి ఇది ప్రభుత్వ భూమి అని మీరు మారుమూల గ్రామం నుంచి ఇలా రాష్ట్ర సచివాలయం వరకు కూడా ఒక డిఫరెంట్ కలర్తో మొత్తంగా కూడా ఫినిషింగ్ చేసి ప్రభుత్వ భూముల్ని కాపాడాలనేటువంటి పద్ధతిలో జరుగుతా ఉంది. కాబట్టి ఈ కుంభకోణం అనేటువంటి ఏదైతే పత్రికల్లో వచ్చిందో ఇది ఒక సబ్ రిజిస్టర్ చేస్తున్నటువంటి వ్యవహారంగా దీన్ని చూడడానికి వెళ్ళలేదు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో డెఫినెట్ గా ఈ విచారణలో తేలుతుంది. వాళ్ళందరినీ కూడా శిక్షలు పడేటువంటి అవకాశం. 2, రెవెన్యూకు రిజిస్ట్రేషన్ మధ్య ఉండేటువంటి ఒక కమ్యూనికేషన్ లో కూడా, అంటే గతంలో ఈ ఆన్లైన్ సిస్టమ్ లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మీకు కూడా గుర్తుంటుంది, అత్యంత అవినీతి జరుగుతున్న శాఖ రెవెన్యూ శాఖ అని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి. ఎగ్జాక్ట్. అంటే రెవెన్యూకు రిజిస్ట్రేషన్ మధ్య ఉండేటువంటి గ్యాప్ కూడా ఒకటి ఉంటుంది. అంటే ఒక సర్వే నంబర్ను మొత్తంగా కూడా పలానా 28 సర్వే నంబర్ ప్రభుత్వ భూమని సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆ 28 ఏనో ఆనో ఈయో ఊ అనో చెప్పి ఇది అందులో లేదని చెప్పి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా చాలా కనబడతాయి. అంటే వ్యవస్థలో ఉండేటువంటి లోపాలని సరైనటువంటి రీతిలో అరికట్టలేకపోవడం వల్ల ఇటువంటి కుంభకోణాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికైనా అంటే ఇది ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇలా చాలా సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం పెరిగింది. అంటే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా
ఈ దీనికి సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడడానికి అవసరమైనటువంటి పకడ్బందీ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగానే ఇటువంటి ఏవి దృష్టికి వచ్చినా అది వాణిజ్య పనుల శాఖకు సంబంధించి కావచ్చు, రవాణా శాఖకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఏ చిన్న లోపాలు జరిగినా భవిష్యత్తులో జరగకుండా చూడడానికి ఇష్యూ జరిగింది. కానీ దీని వెనకాల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తారా లేదా అన్నది ఇవాళ ప్రభుత్వం చేతుల్లో చాలా కీలకమైన డెఫినెట్ గా ఇద్దరిని ఇప్పటికీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు చాలా చిన్నవాళ్ళు. అందులో పెద్ద ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా వస్తారు. శారద గారు, ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి ఏమైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా? దాదాపు 2007-11 అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం ఇదంతా. ఎప్పుడు జరిగినా అది తప్పు అనేది జరిగింది అక్కడ, కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎలాగో ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత యాక్చువల్ గా మనము అన్ని విషయాలను ఇప్పటి వరకే వీళ్ళ దృష్టికి అన్ని రావాల్సినటువంటి అవసరం కూడా ఉండింది. ఇప్పుడు గత సంవత్సరం మనము వరదలు వచ్చినప్పుడు అప్పుడు వారం రోజులు 10 రోజులు బాగా హంగామా చేసాము. ఆక్రమణకు గురైనటువంటి ల్యాండ్స్ అన్నింటినీ మనం బయటకు తీస్తాము, దాని గురించి చర్చ అన్నాము. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ కంప్లీట్ గా మర్చిపోయాము. ఇదే కూకట్పల్లిలోనే వరదలు వచ్చి ఎంత మనకు ప్రాణ నష్టం జరిగింది, ఇంకా అన్ని రకాలుగా నష్టం జరిగింది అనేటువంటి విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అని చేయాల్సిందే. అండ్ ఆంధ్ర పాలకుల చేతుల వల్ల లేదా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ బిల్డర్స్ వీళ్ళంతా ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో, వాళ్ళ వల్లనే నష్టం జరిగింది అన్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇన్ని రోజులు దృష్టికి రాకపోవడం అనేది కూడా అది నాకు తెలిసినంత వరకు టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ అసమర్థత లేక ఆలస్యం చేయడం వల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని మనం సమర్థతతో మేము నేరాలు చేస్తాం. ఎందుకు సాధించలేకపోయారు? రెవెన్యూ శాఖలో కూలంకుషంగా మీరు అంత ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా గతంలో విమర్శ కూడా చేస్తున్నారు, అత్యంత అవినీతిమయంగా తయారైంది రెవెన్యూ శాఖ. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు చూసాం మనం, నాలాలన్నీ ఆక్రమణలకు గురై అక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ జరగడము, వాటన్నింటిపైన మళ్ళీ ఎందుకు చర్చ జరగలేదు అనేటిది పాయింట్ అండి. అప్పుడు గనక నిజంగా మనము ఆ చర్చ జరిగి ఉంటే, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరిగి ఉంటే, ఇది ఎప్పుడు మన దృష్టికి వచ్చేది, ఇలాంటి విషయాలు అన్నింటిపైన మనం మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. కాబట్టి రెవెన్యూ శాఖ మీద ఇప్పటికైనా కానీ పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా. నరేంద్ర గారు, మీరు ఎట్లా చూస్తున్నారు వ్యవహారాన్ని? కేవలం ఒకళ్ళిద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, ఇందులో బడా సంస్థల ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉందనేది తేటతెల్లం అవుతుంది. మరి వాళ్ళని కాపాడే పరిస్థితి ఉంటుందా, బయట పెట్టే పరిస్థితి ఉంటుందంటారా? ఒకటి ప్రధానంగా అండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నదో భూములకు సంబంధించి ఇది చాలా రోజుల నుంచి, ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏంటంటే 100 ఎకరాలు సిటీ నడిగడ్డ లోపల ఈ రకంగా దోపిడీకి గురవుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది చాలా శోచనీయం అండి. ఎందుకంటే ఎక్కడో ఒక 500 గజాలు 1000 గజాలు ల్యాండ్ గ్రాబింగ్ చిన్నవి జరిగినాయి, లేదా పేదో లెక్కనన్నా ఏదైనా గుడిసెలు వేసుకున్నారంటే అది వేరు విషయం. 100 ఎకరాలు ఒక పరిధిలో, ఏదైతే మియాపూర్ పరిధిలో ఖాళీ చేయించడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటివి చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఇన్ని 100 ఎకరాల భూములు ఉన్నప్పుడు, ఎందుకంటే వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినా కూడా 3 సంవత్సరాల కాంచి, ఎందుకంటే ఈ 3 సంవత్సరాల కాంచి ఒక సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనే ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రభుత్వం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పొలిటికల్ గా పవర్ ఉన్నోళ్ళు లేకుండా మాత్రం ఇంత పెద్ద జరుగుతానికి అధికారులు ధైర్యం చేసే అవకాశం మాత్రం ఉండదండి. ఎందుకంటే అధికారులు 3 సంవత్సరాల కాంచి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 6-7 వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములు ప్రభుత్వం దృష్టికి రాలేదా? మీకేమైనా ప్రభుత్వం దృష్టికి రాలేదా, లేకపోతే దృష్టికి వచ్చినా నిర్లక్ష్యం జరిగిందా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితి ఉందా? అది ప్రభుత్వం నిరూపించుకోవాలండి. ఎందుకంటే ఏదో 6 నెలలు అయింది మేమేం చూడలేదని చెప్పి ప్రభుత్వం అనేది ఉంటే వేరు విషయం. 3 సంవత్సరాలు దీంతో పాటు, ఎందుకంటే పదే అవినీతి అనేది రెవెన్యూ శాఖ లోపల ఎక్కువగా ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ లోపల ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారే చెప్తున్న సందర్భం లోపల ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాన్ని బయటికి తీయడం లోపల ఎందుకు ప్రభుత్వం విఫలమైందో కూడా ఆలోచించాలి. ఎక్కడ కానివ్వండి, ఎందుకంటే మేజర్ ల్యాండ్ ఏదైతే గ్రాబింగ్ జరిగిందో దాని వెనుక అధికారుల పాత్ర ఉన్నా కూడా దాని వెనుక పవర్ ఉన్న పొలిటికల్ లీడర్ల హస్తం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అసలు ఎవరు దీనికి బాధ్యులు అనేది బయటికి తీసి కనుక ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునేది ఉంటే ఇలాంటివి జరిగే ఆస్కారం ఉండదు. హైదరాబాద్లో చుట్టుపక్కల ఎందుకంటే విలువైన భూములు ఉన్నాయి, ఆ భూముల లోపల ఏదైతే ఉన్నదో ఇలాంటి దోపిడీ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఏదైతే ఉన్నారో ఇవాళ ఏదో ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది ఏదో ఎక్కడ జరగకుండా మేము చూసుకుంటున్నాం, భూములన్నీ ఇంతకుముందు ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మేము చూసుకుంటున్నాం అని చెప్తున్నప్పుడు వాటి అన్నిటిని కూడా సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మాటలు చెప్పినంత ఈజీగా. రావుల్ గారు, ఈ మధ్య రికార్డు స్థాయిలో ధరలు మనం చూసాం. రాయదుర్గంలో కేవలం 2 ఎకరాలు, ఒక్కొక్కటి 42 ఎకరాలు పైచీలకు అమ్ముడైంది. సో ఈ లెక్కను చూస్తే ఇవాళ ఈ కుంభకోణం భూముల యాక్చువల్ వాల్యూ ఎంత ఉంటుందనేది లెక్క కట్టాల్సిన అవసరం ఉంది. మరో అనుమానం ఏంటంటే ఇలా ఇంకా ఏ స్థాయిలో రిజిస్ట్రేషన్ పరిధుల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయనేది కూడా ఒక కీలకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? అవును, అంటే ఈ కుంభకోణం అనేది గత ప్రభుత్వ హయాంలో జరిగిందా, ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందా అనేది కాకుండా మన తెలంగాణకు అత్యధిక సోర్స్ ఉన్న రెవెన్యూ వ్యవస్థ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి యావత్ తెలంగాణలో, కేవలం హైదరాబాద్ లోనే కాకుండా యావత్ తెలంగాణలో ఇలాంటి ప్రభుత్వ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన భూములు ఏమేమి ఉన్నాయో ముందుగా సర్వే చేసి వాటి మీద నిఘా పెట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేవలం అంటే ఇలాంటివి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడే ఒక 2-3 టైమ్స్ బయటకు వచ్చి మేము వీటి మీద ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటామని చెప్పకుండా అరెస్టులు చేసి, అంటే కేవలం ఒక సబ్ రిజిస్టర్ అరెస్ట్ చేసినంత మాత్రాన ఇది ఆగిపోదు. ఆయన కేవలం పాత్రదారుడు మాత్రమే, అందులో బలైన పావు మాత్రమే. ఇలాంటి వాటి వాళ్ళ వెనకాల ఉన్న బడా తిమింగళాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకొని ప్రభుత్వ భూములను కట్టుదిట్టంగా గుర్తించి వాటి మీద నిఘా పెట్టి ఆన్లైన్ లో పెట్టినప్పుడు మాత్రమే వీటి మీద కట్టడి చేయవచ్చు. చూద్దాం ప్రభుత్వం ఎంత దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతుంది, దీని మీద వెనకాల ఉన్న సంస్థలు పెద్దలు బయటకు వస్తారనేది వేచి చూద్దాం. ఇక సర్వేల గురించి కీలకమైన చర్చ జరుగుతుంది. మనం గతంలో అనుకున్నట్టే దాదాపు 2 ఏళ్ల ముందే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి కనిపిస్తోంది. దానికి సర్వేలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దేవప్రసాద్ గారు, కొంచెం అన్యాయం అనిపించట్లేదా? మరీ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లే ఇవ్వడం, 2 గెలుస్తారనడం, ఆ రెండిట్లో కూడా మనం బాగా పనిచేస్తే అక్కడ కూడా టీఆర్ఎస్ఏ వచ్చేస్తుంది. అంటే 113, ఆ 2 కూడా మీరే గెలిచేస్తే 113 టీఆర్ఎస్ కి, సరే ఒక 6 ఎంఐఎంకి ఇచ్చారు మీ అనధికార మిత్రపక్షానికి. టీడీపీని, బీజేపీని మొత్తం పక్కకి తోసేశారు. అసలు ఏంటి కొంచెం అన్యాయంగా, అతిశక్తిగా అనిపించట్లే? అంటే ఉన్న స్థితి అది అన్యాయమైంది. కానీ అంటే నిజానికి ఆ సర్వే అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు పోతున్నటువంటి సందర్భంలో పార్టీ మీద ప్రజలకు సంబంధించిన రియాక్షన్ ఎట్లా ఉందని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకునేటువంటి ఒక సిస్టమ్ అది. అదేదో మేము బీజేపీ గురించో, కాంగ్రెస్ గురించో, ఇంకో పార్టీ గురించో చేసినటువంటి సర్వేలు కాదు. మాకు సంబంధించి మేము పార్టీగా మా ఎవాల్యూషన్ మేము చేసుకున్నటువంటి సందర్భం. డెఫినెట్ గా 3 నెలలకు ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు అవసరం వస్తే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కావాల్సిన, గతంలో లాగా ఎన్నికల ముందు మాత్రమే సర్వే చేసి అవి ప్రకటించేటువంటి స్థాయి లేదు. వేగంగా మారుతున్నటువంటి అనేక రాజకీయ పరిణామాలు ఉంటాయి. ఇవాళ డిమానిటైజేషన్ అనేటువంటి ఒకటి వచ్చింది అనుకోండి బీజేపీకి సంబంధించి, దాని తర్వాత ప్రజలు ఎట్లా ఉందనేటువంటి లిట్మస్ టెస్ట్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. మేము కూడా అనేక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. ఇవి సరైనటువంటి రీతిలో పోతున్నాయా లేదా, ఎమ్మెల్యేల మీద పీపుల్కు సంబంధించినటువంటి ఎటువంటి విశ్వసనీయత కలుగుతూ ఉంది, పార్టీకి సంబంధించిన ఇంకా షార్ప్నెస్ ఏం పెరగాలి అనేటువంటి సందర్భాలు చూసుకున్నప్పుడు అంతటా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా ప్రజలు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఒక అత్యంత విశ్వసనీయత కనబరుస్తున్నట్టుగా మా సర్వేలో తేలింది. మైండ్ గేమ్ కదా ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన సర్వేలు తెలంగాణ సమాజంలో ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత లేదు, ఇదిగో గొప్పగా ఉందని చెప్పారు కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా అది పాజిటివ్ గా టర్న్ చేసే మైండ్ గేమ్ కదా. ఇప్పుడు ఎన్నికలలో మీరు అవి చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఏవైతే ఉన్నాయో 50%, 51%, 40%, 70%, 98%, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఎక్కడైనా ప్రజల్లో ఏదైనా స్కీముల పట్ల కానీ, లేకుంటే విధానాల పట్ల కానీ ఎక్కడైనా ఆ వ్యతిరేకత ఉంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీటిని మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనే బాధ్యత కోసం చేసినట్టుగా సర్వే ఎందుకు ఫీల్ కాకూడదు? అంటే దాన్ని మేం చేసుకున్నటువంటి సర్వేను వాళ్ళు నెత్తి మీద వేసుకొని వాళ్ళు డైవర్ట్ అయ్యి వాళ్ళు మైండ్ గేమ్ చేస్తూ మొత్తంగా పార్టీ మీరు చేయొద్దని ఒక పార్టీని నిర్దేశించేటువంటి పరిస్థితి ఏంటి? 2 సీట్లే వస్తాయంటే పట్టించుకోకుండా ఎలా ఉంటారు? అంటే ఇంకా అవసరమైతే 119 వస్తాయి అంటాం రేపు ఇంకో సర్వేలో అన్నప్పుడు మీరు ఆ పార్టీగా అనే హక్కు మాకు లేదా? డెఫినెట్ గా మా పార్టీ పనితీరును బట్టి మేము ఎవాల్యుయేషన్ చేసుకొని మా బలాన్ని చెప్పుకుంటాం. సార్ గారు, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ డీలా పడిందా? కనీసం 2 సీట్ల రెండిట్లో కూడా బాగా పనిచేస్తే అక్కడ కూడా మీకు అధికారం కష్టమే, అక్కడ కూడా మీరు గెలిచే పరిస్థితి కష్టమే. అంటే సరే, కాంగ్రెస్ ఏమో 2 సీట్లు మాత్రమే టీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది. అది కూడా కొంత అతిశయోక్తిగానే ఉంది. మీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఈటెల హరీషే గెలుస్తారు, ముఖ్యమంత్రి కూడా ఓడిపోతారని చెప్పడం కూడా కొంచెం అతిశయోక్తిగా లేదా?
ఇప్పుడు మోసం దగా కుట్ర అనే 3 పంగనామాలను ప్రజలకు పెట్టినారండి టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు. సో ఆ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి బదులుగా ఆ 111 ఇచ్చుకున్నారు అనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ నోటితోనే వాళ్ళు చెప్పారు, కేసీఆర్ గారు మొదటి స్థానంలో ఉన్నారు, కేటీఆర్ గారు 2వ స్థానంలో ఉన్నారు, హరీష్ రావు గారు 3వ స్థానంలో. అంటే మిగతా వాళ్ళు ఎవరు పని చేయట్లేరని వాళ్ళే ఒప్పుకున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా తక్కువ ర్యాంకింగ్ వచ్చింది అని అంటే అసలు వాళ్ళకు చేయడానికి కూడా ఏమీ లేదు. వాస్తవంగా అంత పరిపాలన అంతా వీళ్ళ 3-4 చేతిలోనే ఉంది కాబట్టి చేయడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎమ్మెల్సీ ఫండ్స్ కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా అక్కడ నియోజకవర్గాలలో లేదండి. అది తర్వాత వీళ్ళు నెల రోజులకు ఒకసారి 2 నెలలకు ఒకసారి సర్వే ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉంటే సర్వేల ద్వారా వీళ్ళు గ్రాఫ్ ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇది మైండ్ గేమ్. ఏంటంటే వైఫల్యం చెందింది టిఆర్ఎస్ పార్టీ, ప్రజలు టిఆర్ఎస్ వైపు లేరు కాబట్టి ఒక మైండ్ గేమ్ ఆడి ఏ రకంగా అయినా కానీ వాళ్ళలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింగ్ ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు ఈ సర్వే చేస్తున్నారు తప్పించి వాస్తవంగా దీన్ని బోటకప్ సర్వే అన్నారు. మరి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 రోజుల ముందు 70 సీట్లు మాకు వస్తాయని చెప్పారు. మరి అది కరెక్ట్ సర్వే అని ఎట్లా అనుకోవాలి? తప్పకుండా అండి, ఎందుకంటే 119 వస్తాయని చెప్పలేదు మేము, 70 సీట్లు వస్తాయని చెప్పాము. అంతేకాకుండా అంటే మేము ఎందుకు చెప్పామంటే రైతులను వీళ్ళు మోసం చేశారు, స్టూడెంట్స్ ని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. ఈ రకంగా మోసం చేస్తా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు రైతులు అంటున్నారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి దగా మోసం జరగలేదు కాబట్టి మేము డెఫినెట్ గా కాంగ్రెస్ ని గెలిపించుకొని ఉంటే ఈ పరిస్థితులు, ఈ బేడీలు వేయించుకునే పరిస్థితి మాకు కలిగేది కాదు అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అని మేము చేయించిన సర్వేలో వాళ్ళలాగా ఒక సీఎం స్థాయిలో ఉండి ఒక ప్రైవేట్ సర్వే చేయించింది కాదు. ఇది వేరే వ్యక్తులు సర్వే చేయించి ఇచ్చినటువంటి సర్వే. కావాలంటే మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు సర్వే చేసినారు. ఇమీడియట్ గా ఎలక్షన్స్ కనుక వస్తే వెళ్ళినప్పుడు తను ఎక్కడి నుంచి వచ్చాడో అవేం డీటెయిల్స్ చెప్పడు. ఏంటి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, ఎలా అమలు జరుగుతున్నాయి, ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనే క్రైటీరియా ఫాలో అవుతారు తప్ప నేను ప్రభుత్వం తరఫున వచ్చాను పాజిటివ్ సర్వే ఇవ్వండి, రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి ఉండదు కదా సార్. ఉండదు. కానీ సర్వే ఇచ్చినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ గా బయట పెట్టారని నమ్మకం ఏంటండి? ఆయన ఇంత ఇచ్చాడు కావచ్చు, 11 వస్తాయి సార్ అని, దానికి ఇంకొకటి యాడ్ చేశారు కావచ్చు వాళ్ళు. సో ఆ రకంగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్. అయితే రాజీనామాల వ్యవహారం ఏంటి? ఇద్దరు కూడా సవాల్ చేసుకున్నారు. నమ్మకం ఉంటే గనక రాజీనామా చేసి గెలవండి, ఫిరాయింపు చేసిన వాళ్ళని కాంగ్రెస్ అడిగింది. హరీష్ రావు గారు రివర్స్ లో వచ్చి మీరు మొత్తం రాజీనామాలు చేసి గెలవండి, మా సర్వే తప్పైతే అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడ్డాక అనేక ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు అనేటువంటివి తెలంగాణ రాష్ట్ర సమితి కొత్తగా అనేక ఎన్నికలు ఆ చివరికి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రాజీనామా చేసిన తర్వాత అదే నియోజకవర్గంలో ఎక్కడైతే ఆ ప్రాభవం కోల్పోయాడో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చినాక ఈ విధానాల నుంచి ప్రజలు అత్యంత బ్రహ్మరథం పట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అన్ని ఉప ఎన్నికల్లో కూడా, అది వరంగల్ ఉప ఎన్నికైనా లేకుంటే నారాయణఖేడ్ ఉప ఎన్నికైనా ఏ ఉప ఎన్నికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఉండేటువంటి క్రైటీరియా ఏంటి? ఎన్నికల్లో ప్రజల ఆమోదం. ఋషి పరిపాలన అన్నాక డెఫినెట్ గా ఎంతో కొంతకు సంబంధించినటువంటి గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ కు సంబంధించి సరి చేసుకోవాలనేటువంటి తపరితో చేస్తున్నటువంటి సర్వే. ఇదేమో మేము అసలే లేకపోదు రోజు పడిపోతున్నటువంటి సర్వే కాదు. దినదినము మేము చేస్తున్నటువంటి ప్రజల మా షార్ప్నెస్ ని ఇంకా పెంచాలనే సర్వే. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుంటే మంత్రులు కానీ తమ పనితీరును ఎక్కడెక్కడైనా లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సర్దిద్దుకోవడానికి అంతే తప్ప ఎమ్మెల్యేలు నెంబర్ చెప్పకుండా ఆపేశారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళకు పర్సనల్ గా ఇచ్చారు. అవి చాలా మంది అందరికీ కూడా ప్రతి ఎమ్మెల్యేను స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి ఇగో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఇవి, మనం ఈ స్కీమ్స్ ని ఇక్కడ ప్రవేశపెట్టాము, ఈ స్కీమ్స్ ఇంత ఇస్తా ఉన్నాం, ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోవడం లేదు, ఎందుకు మీరు వెనుకబడి ఉన్నారు, దీన్ని మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ ఎమ్మెల్యేలకు అందరికి రిపోర్ట్ ఇచ్చింది. ఇదేం రహస్యమైనటువంటి ఇది కాదు. ప్రతి రిపోర్టు ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా ముందే చెప్పడం జరుగుతుంది. కనీసం కాంగ్రెస్ కి 2 ఇచ్చారు, బీజేపీకి అయితే ఉన్న స్థానాలు కూడా పోతాయన్నారు. టీడీపీని అసలు కన్సిడరేషన్ లో కూడా తీసుకోని పరిస్థితి. మీరేమో 2019 అధికారంలోకి వస్తామని అధికారంలో ఉన్న వాళ్ళు సర్వేలు చేసుకొని, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ ఎట్లున్నాం మేము మా గ్రాఫ్ ఏ విధంగా ఉన్నదని చూసుకున్నాడు అనేది ఒక భాగం. అధికారంలో ఉన్నోళ్ళు 2 నెలలకోసారి ఒక భయానక వాతావరణం లోపల ఏంటంటే ఎక్కడనో అభద్రతా భావం ఉన్న పరిస్థితి లోపలనే ఈ రకమైన సర్వేలు ప్రతి 2 నెలలకోసారి చేసుకొని
సైకలాజికల్ గా, ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ పార్టీ మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి, వస్తున్న వ్యతిరేకతను ఏదైతే డ్యామేజ్ కంట్రోల్ కోసం కొంత ప్రయత్నం చేసుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే తెలంగాణ లోపల అన్ని వర్గాల ప్రజలు ఏంటంటే ఇంతకుముందుకున్న ఈ లాస్ట్ 1 year లో మీరు చూసేట్టుంటే రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాలు కూడా ఏంటంటే ప్రజలలో ఏదైతే ఉన్న అసంతృప్తి ఏదైతే ఉన్నదో అది రిఫ్లెక్ట్ అవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి 98%, 95%, 93% అంటే ఆ కుటుంబం ఆ ముగ్గురే కలిసి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారా అనే ఒక భావన మనకు అవపడుతుంది. ఎందుకంటే 98% అనేది రాజకీయాలలో ఎక్కడన్నా ఎప్పుడైనా సాధ్యమవుతుందా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వేసుకుంటానికి కూడా ఆ కలుపుకో అది వాళ్ళ విజ్ఞతకు. ఎందుకంటే ఆ సర్వే విషయంలో రెండోది వాళ్ళ ప్రభుత్వ పథకాలు అంతటికి పోయి వాళ్ళకి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ ఎంఐఎంకు 6 మాత్రం అక్కడెందుకు మార్పు వస్తుంది? ఎంఐఎంకు 6 ఇస్తానికి ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు? హైదరాబాద్ లో 6 నియోజకవర్గాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా? నరేంద్ర గారు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్స్ తో మీరు ఏకీపిస్తారా? సాక్షాత్తు 98% మార్కులు వచ్చిన ముఖ్యమంత్రి కూడా ఓడిపోతారని, ఈటెల హరీష్ రావు మాత్రమే గెలిచే అవకాశం ఉంది, ఆ రెండు మీకే వస్తాయని కాంగ్రెస్ చీఫ్ కామెంట్ చేశారు. గెలుపు ఓటములను ఇంత రెండు సంవత్సరాల ముందే విశ్లేషించడం కరెక్ట్ కాదండి. ప్రజలలో ఉన్న అభిప్రాయం ప్రభుత్వం మీద ఏమున్నది, ప్రతిపక్షాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉన్నాయి, అవి ప్రజలకు అందుబాటులో వస్తున్నాయా లేదనేదే ఇక్కడ ప్రధానంగా విశ్లేషించుకోవాలి తప్ప కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాకు మొత్తం ప్రజలందరూ ఓట్లేస్తారని డబ్బ కొట్టుకున్నాడు అంటే ఇది టూ ఇయర్లీ. రెండోది ఏంటంటే అది కేవలం ఎక్కడో ఒకడ వాళ్ళకి ఎక్కడో ఒక అభద్రతా భావం వస్తుంది. ప్రజలు మా గురించి ఎక్కడో వ్యతిరేకంగా అనుకుంటున్నారు, ప్రజలలో ఏదో అన్రెస్ట్ ఉన్నదనేది వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో జరుగుతాయి. ఎందుకంటే 6 సీట్లు ఎంఐఎంకి ఇచ్చినప్పుడు మనకు క్లియర్గా అవపడుతుంది ప్రభుత్వం అంతటా పనిచేస్తుంది అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎంఐఎం కూడా సీట్లు రావద్దు. ఎంఐఎం వాళ్ళకు మరి వాళ్ళతోటి వీళ్ళు కుమ్మక్క వ్యవహారం ఏంటిదా కానీ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది సర్వేలో కూడా మీరు ప్రభుత్వ పథకాల విషయంలో చూడండి, అంతకుముందు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద మాట్లాడేది, ప్రాజెక్టుల మీద మాకు ఓట్లు వస్తాయి, మిషన్ భగీరథ మీద ఓట్లు వస్తాయి, మిషన్ కాకతీయ మీద ఓట్లు వస్తాయి అని చెప్పి మాట్లాడేది. ఇవాళ నిన్నటి సర్వేలో చూసేతుంటే గొర్రె పిల్లలకు ఓట్లు వస్తాయి, చేప పిల్లలకు ఓట్లు వస్తాయి, ఏదైతే ఉన్నదో 4,000 రూపాయలు రైతులకు ఇస్తే మీరు కనుక అడ్రస్ చేస్తున్నాము అడ్రస్ చేసిన వాటిల్లో అని చెప్పి అడుగుతున్నారు కదా. లేదు అడ్రస్ చేసిన వాటిలల్లో వాళ్ళు ఏంటంటే అభివృద్ధిని పక్కకు పెట్టి ఏదైతే ఉన్నదో ఈ పథకాల ద్వారా ఓట్లు సంపాదించుకునే పరిస్థితులకు వచ్చిందంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో నిధులు నియామకాలు అనే దాని మీద నీళ్లు వీటన్నిటి మీద పోయిన తెలంగాణ ఇది. ఆ తెలంగాణ లోపల ఆ విషయాలన్నీ పక్కకు పోయేసి ఏదైతే ఉన్నదో పప్పు బెల్లాలు లెక్క కొద్ది గొప్ప ఏదైతే వాళ్ళకు పేద ప్రజలకు ఇచ్చేసి ఈ ప్రభుత్వంలో దోపిడీ చేస్తున్న వ్యవస్థ సరిపోతుంది. ముఖ్యమంత్రి గారి పనితీరును స్పెషల్ స్టేటస్ మీద ఆంధ్రలో సర్వే పెడితే ఏమొస్తుందో తేలిపోతుంది. ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నా కూడా వాటిని లెక్కకు తీసుకోకుండా ఇవన్నీ కూడా బోగస్ అనే రీతిలో మాట్లాడినప్పుడు డెఫినెట్ గా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఇలా ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇలా పెన్షన్లు ఇస్తున్నది నిజం కాదా, లేకుంటే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది నిజం కాదా, మేనిఫెస్టోలు మిషన్ కాకతీయ వల్ల ఇలా లక్షలాది ఎకరాలని సాగులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇలా చెప్పుకోవడానికి ఏమి లేని పార్టీ ఇలా చేస్తున్నటువంటి పార్టీ మీద బురద వెళ్ళడం అనేటువంటిది జాతీయ అధ్యక్షుని తీసుకొచ్చారు, సరే అధికారంలోకి వస్తా ఉన్నారు, తర్వాత మళ్ళీ వెళ్లే ముందు కొంత మాట మార్చినట్టు కనిపించింది, ఏదో మా పార్టీ విస్తరించడానికి వచ్చా ఉన్నారు. ఏం జరిగినా ఉన్న 5 ఎమ్మెల్యే సీట్లు కూడా మీకు వచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు బయటపెట్టిన సర్వేలో తేటతెల్లం అవుతుంది. అంటే అమిత్ షా గారు పర్యటనకు వచ్చే ముందు ఏ మాట చెప్పారు, పోయేటప్పుడు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఈ పర్యటన అనేది రాజకీయంగా రావట్లేదు, కేవలం పార్టీని పటిష్టపరచుకోవడం కోసమే. దేశం మొత్తము 93 రోజులు పర్యటిస్తున్న దానిలో భాగంగానే 3 రోజులు రాష్ట్రానికి కేటాయించారు. దానిలో భాగంగానే బూత్ స్థాయి కార్యకర్తలతో కానీ ఏ ప్రోగ్రాంలు పార్టీ పరంగా ఉన్నాయో ఆ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు. ఫస్ట్ రోజు ఫస్ట్ డే టూర్ లో ఏం మాట్లాడారో లాస్ట్ రోజు కూడా హైదరాబాద్ పార్లమెంట్ సమావేశంలో సేమ్ అదే మాట మాట్లాడారు. మేము ఏదైతే ఇస్తున్నామో అది నిజము, క్లారిటీగా ఇస్తున్నాము, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అని కూడా చెప్పారు.
చెప్తున్నారు. అంతేకాకుండా లెక్కలు మాత్రం చెప్పలేదు, చెప్పారు లెక్కలు మాత్రం చెప్పలేదు. పేపర్లో అంటే వార్తాపత్రికల్లో వచ్చాయి. అంటే ఒక లిస్ట్ చదివారా? లక్ష్మణ్ గారు కూడా లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. మా జాబితా సిద్ధము, మీ రాజీనామా సిద్ధమా అని కూడా ప్రెస్ మీట్లు పెట్టి క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడే అంటే నెలకొక సర్వే, 2 నెలలకు సర్వే అంటే రాష్ట్రంలో వీళ్ళ మీద నమ్మకం పోయినప్పుడు సర్వే చేయించడం అనేది కేసీఆర్ గారికి అలవాటు. ఒకవేళ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద సర్వే చేయించుకునేది ఉంటే వాళ్ళ మీద చేయించుకొని ఇంటర్నల్ గా పార్టీ సమావేశం పెట్టుకొని వాళ్ళకి చివాట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. పక్క పార్టీల ఎమ్మెల్యేల మీద సర్వే చేయించి వీళ్ళకి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పవలసిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి మైండ్ గేమే. ఇంకొకటి ఈ సర్వేలో ఏం చెప్పారంటే, సర్వే చేయించిన వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఐఎస్టీస్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తాము అని చెప్పడం. అంటే ఈ ఉన్న ఎమ్మెల్యేలలో పక్క పార్టీలకు వెళ్తున్నారు, బీజేపీ పార్టీలకు వస్తున్నారనే భయంతో వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఆగమేఘాల మీద వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఓడిపోతారు పార్టీ మీద, అంటే తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం అటువంటి ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు కూడా సర్వే వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మేఘాల మీద సర్వే చేయించి మరి ఎందుకు ఈ మాట చెప్పారు? ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఐఎస్టీస్ గా సీట్లు ఇస్తాము, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని. నిర్ణయం తీసుకోలేదు వైఎస్ఆర్సీపీ. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. దేవప్రసాద్ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు నిన్న. మన దక్షిణాదికి చెందిన సీనియర్ ఎడిటర్లు వాళ్ళతో ముఖాముఖిలో ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు అసలు సొంతంగా అధికార పార్టీ చేయించుకునే సర్వేకి ఏమి సాధికారకత ఉంటుంది? ఇందిరాగాంధీ ఎగ్జాంపుల్ కూడా వచ్చినట్టు సందర్భంలో రాశారు. అప్పట్లో ఇందిరాగాంధీ అధికారంలో ఎలాంటి సర్వేలు చేయించుకున్న తర్వాత ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం కదా. అమిత్ షా చేసిన సర్వే కూడా బీహార్లో విఫలమైంది కదా. అమిత్ షా కూడా బీహార్లో సర్వే చేయించు. డెఫినెట్గా సర్వేలు అనేటువంటివి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఎన్నికల ముందు జరిగేటువంటి సర్వేలు రకరకాలుగా ఈక్వేషన్ తీసుకుంటాయి. అమిత్ షా నిన్న రెస్పాండ్ అయినా ఏ పార్టీ అయినా, ఇప్పుడు మా పార్టీ బలంగా ఉంది, మేము ఇది సీట్లు సాధిస్తున్నాం ఒక పార్టీ ప్రకటించినాక ఎదుటి పార్టీ వాళ్ళ పార్టీ బలంగానే ఉంది అనుకున్నట్టు వస్తే ఏ పార్టీ ఆత్మహత్య ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అంశం గురించి, చేయాల్సిన స్థాయిలో సరిగా పనిచేయట్లేదు, ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రమోషన్ సరిగా చేయట్లేదు అనేది కూడా వాళ్ళ క్లాస్ స్పీకర్. అంటే కాంట్రడిక్షన్ లేదా? ఒకవైపు బాగా చేస్తారు, అది కాంట్రడిక్షన్ కి సంబంధించిన వ్యవహారం కాదు. శాసనసభ్యుల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మ్యాచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అంటే పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి విషయంలో కొంత కమ్యూనికేషన్స్ విషయంలో కానీ పనిచేయడంలో కానీ కొంత ఎఫర్ట్గా పనిచేస్తారు. అందరూ ఒకే రీతిన పనిచేయడం అనేటువంటిది ఏ పార్టీలో కూడా సాధ్యం కాదు. మనుషులలో డిఫరెన్సెస్ ఉన్నట్టే వాటికి ఆలోచన విధానంలో కూడా డెఫినెట్గా కొంత తేడా ఉంటుంది. ఎంత పర్ఫెక్షన్ ప్రభుత్వం పనిచేసినా కూడా అది ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి కమ్యూనికేషన్లో విఫలమైనప్పుడు ఓడిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరినీ ఒకే రకమైనటువంటి ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది, మీరు తీసుకుపోవడంలో విఫలమవుతా ఉన్నారు, దీన్ని సరి చేసుకుంటే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మీరు పని చేయండి అని వాటిని మెరుగుపరచడానికి చేస్తున్నటువంటి సర్వేగానే మేము భావిస్తా ఉన్నాం. ఇదేదో ప్రతిపక్షాలు అసలే రావు చెయ్యవు. రౌడీ గారు ఇందాక ఒక మాట అన్నారు, టిఆర్ఎస్ నుంచి అటు బీజేపీలోకో కాంగ్రెస్ లోకో వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కొంతమంది. ఈ మధ్య మాటలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి, కొంతమంది మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలకు టచ్ లో ఉన్నారని. అటువంటి పరిస్థితి అది మళ్ళీ మేము చెప్పాలంటే మళ్ళీ మైండ్ గేమే అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ లో కొంత అసంతృప్తి ఏమైనా పెరుగుతుందా? ఎందుకు అసంతృప్తి ఉంటుంది? టిఆర్ఎస్ లోకి మా పార్టీ వచ్చింది 3 సంవత్సరాలు, లేదు 100 సంవత్సరాలు ఉంటే 20 ఏళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి అసంతృప్తులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మా పార్టీ అధికారంలోకి వచ్చే 3 సంవత్సరాలు అవుతుంది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి రకరకాలుగా ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా విధానాల మీద జరుగుతున్నటువంటి చర్చగానే మేము భావిస్తా ఉన్నాం, వ్యక్తులకు సంబంధించినటువంటి చర్చ కాదు. అందు గురించి అమిత్ షా నిన్న చేసినటువంటి ప్రకటన మీద 1,00,000 కోట్లకు సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది. దాని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా రియాక్ట్ అయ్యి ఇవి అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ నాయకులందరూ మాటలు మారుస్తున్నది ఏంటంటే మేము శాంక్షన్ చేసినవి చెప్పినాం తప్ప ఇచ్చినవి చెప్పలేదు, 5 ఏళ్ల లెక్క అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ కూడా అమిత్ షా చెప్పిన 1,75,000 లెక్కలు తప్పలని టీడీపీ నాయకులే స్వయంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. అంటే ఇలా ఒక జాతీయ అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు కూడా ఇలా జాతీయ అధ్యక్షుడిగా ముద్రేసుకున్నాడు కాబట్టి వాళ్ళే
దీనికి సంబంధించిన అంటే రెండు రావుల జాతీయ గారు, అధ్యక్షుల ఇదంతా మధ్యనే ఈ వైరం మీరు కొనసాగుతా చేస్తున్న ప్రచారానికి వచ్చే బీజేపీ అంటే బీజేపీ బలపడాలనుకుంటుంది కాబట్టి, అధికారాన్ని టార్గెట్ చేసింది కాబట్టి అధికార పార్టీ నుంచి వలసలు ఉంటాయని మీరు ఒక ఎత్తుగడ అనుకోవచ్చా, ప్రచార ఎత్తుగడ? ఇప్పుడు ఇక్కడ అంటే బీజేపీ గత స్టేట్స్ లో జరిగిన ఎలక్షన్ లో కూడా ఎక్కడ మేము విజయం సాధిస్తాము, మేము పక్క పార్టీల నుండి తీసుకొస్తాము అని ఎక్కడ సర్వే చేయించుకోలేదు, మేము ఘన మెజారిటీ సాధిస్తామని కూడా అనలేదు. కేవలం గ్రౌండ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తూ పోతున్నాం. యూపీలో తీసుకుంటే 50,000 కార్యకర్తలు ఇంటింటి తిరిగి కొన్ని లక్షల కుటుంబాలను కలిసాయి. అదే స్ట్రాటజీని ఇక్కడ తెలంగాణలో అమలు పరచుకోవాలనుకుంటున్నాం తప్ప ఈ పక్క పార్టీ నుండి లీడర్లను ఆ పక్క పార్టీ నుండి లీడర్లను తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పెట్టుకునే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో లేదు. యూపీలో మీకు కలిసి వచ్చిన అంశం అక్కడ అధికార పార్టీలో వచ్చిన విభేదాలు, కుటుంబ తగాదాలు ఒకటి, రెండోది మరో ప్రతిపక్షంగా ఉన్న బీఎస్పీ వీక్ అవడం అనేది కొంత బీజేపీకి కలిసి వచ్చిన అంశం. అదే స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతుందో తెలంగాణలో? ఇక్కడ కూడా అంతే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుటుంబ పాలన సాగుతుంది. అంటే ప్రాంతీయ పార్టీలు ఎట్లయితే అక్కడ మట్టి గరుచుకుపోయినాయో ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కు అదే గతి ఉంటుంది. కాంగ్రెస్ అక్కడ అడ్రస్ లేదు, ఇక్కడ కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిలెంట్ గా భావిస్తున్నాము. కాబట్టి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలే గెలవరు, బీజేపీ ఇక్కడ ఫ్యూచర్ లేదు కాబట్టి మీరు ఎవరు వెళ్ళకండి అని సజెస్ట్ చేయడం కోసం వెళ్ళారు. మరి ఒకవేళ ఎందుకు చెప్పారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు ఐస్టీస్ గా సీట్స్ ఇస్తామని ముందస్తుగా 2 సంవత్సరాల ముందు ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ప్రకటించాల్సిన అవసరం ఏముంది? వ్యక్తులకి టికెట్లు మళ్ళీ పక్క పార్టీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళను నాయకులను కాపాడుకోవడం కోసం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని వాళ్ళని ఆశ పెడుతున్నారు. ఇందులోనే ఉండండి, మీరు ఎటువైపు చూడకండి, మన పార్టీ పాలన బాగుంది, బీజేపీ పాలన అసలైక లేదు, తెలంగాణలో వాళ్ళకి ఫ్యూచర్ లేదని చెప్పడం కోసం మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయనేటువంటి సందర్భంలో అందరికంటే సీరియస్ గా రియాక్ట్ అయింది ఎవరు? మీకు మొత్తం దేశానికి తెలుసు. ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఒక పార్లమెంట్ లో ఒక సమాధానం ఇస్తే ఆగమేఘాల మీద స్పెషల్ స్టేట్ కి సంబంధించి కాదు, ఆంధ్రకు సంబంధించిన సమస్యలు ఏవి పట్టించుకొని వెంకయ్య నాయుడు సడన్ గా వచ్చి మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందన అవసరం లేదు, రీకాన్స్టిట్యూషన్ జరుగుతుంది, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని కాన్స్టిట్యున్సీ వేస్తామని మీ మంత్రి అధికారిక ప్రకటన చేశారు. సీరియస్ రియాక్ట్ అవుతున్నారు ఆ విషయాల పట్ల. ఎవరికి అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పష్టమైన సమాచారం ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్ గా విభజన చట్టంలో కాన్స్టిట్యున్సీస్ పెంచుకునేటువంటి ఒక హక్కు కల్పించారు కాబట్టి అందులో బాగా 2 రాష్ట్రాలకు కానీ రాజకీయంగా బీజేపీకి అది అననుకూల నిర్ణయం. ఆ రిపోర్ట్ బీజేపీ రాష్ట్ర నాయకులు ఇచ్చారు, చేయడం వల్ల టీఆర్ఎస్ కి లాభం తప్ప మనకి నష్టం. అది ఇప్పుడు ప్రజల ఆకాంక్షల వైపు ఉంటారా లేకుంటే బీజేపీ అధికారం వైపు ఉంటారా అని రేపు మోడీ నిర్ణయించుకోవాలి. అంతే తప్ప మేము గెలిస్తేనే అని అనుకుంటే దానికి మేము వాళ్ళ విచక్షణకే వదిలేస్తాం. మొన్న గతంలో పెట్టిన సర్వేలో కేసీఆర్, హరీష్ రావు గారి తర్వాత కేటీఆర్ గారి తర్వాత కిషన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అన్నారు. బ్రహ్మాండంగా ఉన్న పరిపాలనకు 2 నెలలనే ఆయన ఓడిపోయే స్థితిలో ఎట్లా ఉంటాడు చెప్పండి ఒకసారి. మళ్ళీ ఇంకొకటి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న డిప్యూటీ సీఎం ను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఈ సర్వేలో ఆయన 4వ ప్లేస్ లో ఉన్నారు. సర్వేలు కరెక్ట్ కాదు. ట్యాబ్ చేసి తీసేసిన పార్టీ మీరు వేరే గురించి ఎంఐఎం కి ఇచ్చిన 6 స్థానాల్లో ప్రస్తుతానికి వాళ్ళకి వస్తాయని నమ్ముతున్న 6 స్థానాలు, కాంగ్రెస్ కాస్త ఆధిక్యంలో ఉంటుంది అనుకున్న 2 స్థానాల్లో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇప్పటికే శ్రేణులకి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంటే అక్కడ కూడా ఆ 6+2 కూడా మనమే కొట్టాలి. దాదాపుగా అప్పుడు లెక్క సరిపోతుంది ఉన్న 119కి. ఎట్లా చూస్తున్నారు? ఒకవైపు కేసీఆర్ గారు కానివ్వండి, ఒకవైపు బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కూడా ఈ సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, వాటిలో పాగా వేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అన్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే దాంట్లో భాగంగానే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను మాత్రం ఒక్కటి కూడా 2 రాష్ట్రాలకు కూడా పూర్తి చేయలేదు వీళ్ళు. ఇప్పుడు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, బయ్యారంలో 8 కానివ్వండి, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వకపోవడం కానివ్వండి, అలా ప్రతి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వీళ్ళు పాగా వేయాలని చూస్తున్నారు. అది మొదలైతే నిజంగా చెప్పాలంటే అతిశయోక్తి అనుకోవాలి, లేకపోతే అత్యాశకు వెళ్తున్నారు అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని అంటే వాళ్ళు పరిపాలన లేకపోతే ఫండ్స్ ఇవ్వడము, డెవలప్మెంట్ అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఏ రకంగా అయినా సరే పాగా వేయాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు.
ఇక్కడ ఇటు బీజేపీ వాళ్ళు, అక్కడ కేసీఆర్ గారు కూడా చేస్తున్నది అది అటువంటి మైండ్ గేమ్ అనేటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఎంఐఎం వాళ్ళతో వారు మాట్లాడినట్టుగా కుమ్ముక్కైపోయారా లేకపోతే భయపడుతున్నారా, ఎంఐఎం కి ఇవ్వకపోతే మరి ఏం జరుగుతుంది అనేటువంటి భయంతో ఎంఐఎం కారు వచ్చినా కూడా 6 స్థానాల్లో కూడా చాలా బలంగా పనిచేయాలని ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా మళ్ళీ వాళ్ళని రంగంలోకి దించుతున్నారు. చెప్పగానే చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే మనం హైదరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము, ఎంఐఎం కోసము ముందుగానే సీట్లను కేటాయించినటువంటి విషయం మనం గమనించాము. మీకు నిజంగా ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో కూడా తెలంగాణ సాధించాము, మీరు టీఆర్ఎస్ కే ఓటు వేయండి గెలిపించండి అనేటువంటి మాటను ఎందుకు చెప్పలేకపోయారు? మిత్రపక్షం ఎంఐఎం అని చెప్పారు ప్రెస్ మీట్ లో. అదే అంటున్నాను, ఎందుకు ప్రతిసారి మా మిత్రపక్షం అని చెప్పుకుంటూ వెళ్తున్నారు? అప్పుడు కాంగ్రెస్ పాటించిన స్ట్రాటజీని బహుశా ఇప్పుడు అధికార పక్షం టీఆర్ఎస్ కూడా పాటిస్తుంది అనుకోవాలేమో ఎంఐఎం విషయంలో. ఇది ఏమైనా కానీ వాళ్ళు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో బోగస్ సర్వే అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి 111 సీట్లు పార్టీ చీఫ్ ఎందుకు మాట్లాడాలి, సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడాలి పడడం కాదు, అది తప్పు అన్నప్పుడు ప్రజలకు ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా పైన ఉంది. కాబట్టి ఇది తప్పు అని చెప్తున్నాం మేము. నిజంగా మీకు ధైర్యం ఉంటే నిజమైనటువంటి సర్వేని బయట పెట్టండి. కానీ రివర్స్ లో కాదు, మీకు 2 సీట్లు అన్నారు కదా, రివర్స్ లో మీరు కూడా అధికార పక్షానికి 2 సీట్లే వస్తాయంటే అది కూడా క్రెడిబిలిటీ క్వశ్చన్. పార్టీ చీఫ్ స్థాయి నాయకుడు ఆ మాట అంటే ప్రజలు కూడా క్రెడిబిలిటీని చూస్తారు కదా. అంటే సర్వే చేసి ఆ సర్వేలో రిపోర్ట్స్ ప్రకారంగా మేము అనలేదు. ప్రగతి భవన్ లోనే కూర్చొని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా గెలిచే పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరూ లేవనెత్తుతారు. రైట్. నరేంద్ర గారు, ఒకటి టార్గెట్ తెలంగాణ అని మహానాడులో తీర్మానం చేసుకున్నారా? ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ మహానాడుకు హాజరయ్యి కేసీఆర్ ని గానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒక విమర్శ చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మహానాడులో తీర్మానాలు చేసి పోరాడతాం, అధికారంలోకి వస్తామంటే నమ్మే పరిస్థితి ఉంటుందా తెలంగాణ ప్రజలు? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రధానంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జాతీయ అధ్యక్షుడు తప్పకుండా పార్టీ పరంగా ఏ విధంగా పటిష్టంగా ఉండాలి, రేపు తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతాడండి. ఏదైతే తెలంగాణలో జరిగిన మహానాడును, ఎందుకంటే మీడియా మీరు ఎక్కువ చూపించకున్నా కూడా అక్కడ మేజర్ డిస్కషన్ ఏం జరుగుతుందో మీరు అందరు కూడా చూస్తున్నారు. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో జరిగిన మహానాడు కన్నా మొన్న జరిగిన తెలంగాణ మహానాడు లోపల స్పందన ఏ విధంగా ఉన్నదో మొత్తం ప్రజలు గమనించారు. ఏదైతే అక్కడ జరిగిన మహానాడు లోపల తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షంగా గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం ఏదైతుందో, ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాల మీద చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనించారు. నరేంద్ర గారు, జాతీయ అధ్యక్షుడి స్థాయిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం, మరి ప్రభుత్వం మీద ఒక విమర్శ ఎందుకు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఆ ప్రభుత్వ విధానాల మీద లేకపోతే కేసీఆర్ డిఫెక్షన్ సంబంధించి కానీ ఒక్క మాట కూడా వారు అనలేదు కదా, ఇక్కడ విమర్శ చేయలేదు కదా? లేదండి, అన్నారండి. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం ఏదైతున్నదో ప్రజల ఆదరణ పొందుతలేదు. మీరు కొట్లాడండి. ఈ రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల మనం చేసిన అభివృద్ధి కానివ్వండి, రాజకీయంగా వచ్చిన మార్పులు, సామాజికంగా వచ్చిన మార్పులకు మనం వేదికగా ఉన్నాం. తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందలేకపోతుందని స్పష్టంగా చెప్పడం జరిగిందండి. తెలంగాణలోకి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో అన్ని తీర్మానాల మీద కూడా మీరు మహానాడు ఏదైతే కంబైన్ తీర్మానం ఏదైతే ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్, 2 సండ్రా, మిగతా ఎల్పీ విలీనం అయిపోయింది పూర్తిగా. వాళ్ళు అసలు టీడీపీఏ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది టీడీపీ కాదని ఎర్రబెల్ లాంటి నాయకులు కూడా విమర్శలు చేశారు. సో మీ నమ్మకం ఏమిటి? కేవలం అక్కడ అధినేత ఇచ్చిన దిశానిర్దేశం, కాన్ఫరెన్స్ తో మీరు పనిచేసి అధికారంలోకి రాగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏదైతే మొన్నటి మహానాడు చూసేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎర్రబెల్లి గారు కావచ్చు, మొన్న మా పార్టీల నుంచి ఏదైతే టీఆర్ఎస్లకు పోయిన ఎమ్మెల్యేలందరినీ కూర్చుండబెట్టి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారు పెట్టించిండంటేనే తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఏంటిదో వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఎందుకంటే గత 1.5 year నుంచి కూడా ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలే. మొన్నటికి మొన్న ఏదైతే తెలంగాణ మహానాడు జరిగిన తర్వాత కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న మహానాడు రెస్పాన్స్ కానివ్వండి చూసిన నరేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు మా సమైక్యాంధ్ర కంటే కూడా మొన్న జరిగినటువంటి మహానాడు బ్రహ్మాండంగా అంటే ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి పార్టీ తప్ప 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ కాదని నిర్ణయాలు చేశారు ఆంధ్రప్రదేశ్.
ఇప్పుడు రేపు తెలంగాణ ఇక్కడ మహానాడు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మౌలికమైన ప్రశ్న ఇలా తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన ప్రసాద్ గారు జరిగిన మొన్న మహానాడు ఒక్క నిమిషం. ఇప్పుడు అనేక ఇష్యూస్ ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అది వాటర్ విషయంలో కావచ్చు, బిల్డింగ్ విషయంలో కావచ్చు, రకరకాల ఇష్యూస్. రేపు ఇక్కడ వచ్చి పోరాడతామంటే నువ్వు ఆంధ్రలో కేబినెట్ లో తీర్మానం చేసి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వనని చెప్పి ఇక్కడికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఇక్కడ ధర్నా చేస్తాడా? ఏం చేస్తాం అంటే నేను ఏమంటున్నా, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయడంలో ఏ విధమైనటువంటి పాలసీని మీరు రూపొందిస్తారు? తెలంగాణలో మీరు పోరాడండి అంటే ఆంధ్రలో మేము వ్యతిరేకిస్తాం, మీరు అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు పోరాడండి అని పిలిపివ్వాలన్నా ఏమి ఇవ్వాలి? తెలంగాణ నాయకులకు కార్యకర్తలకి బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమం మాత్రమే చేస్తున్నారా పార్టీ అధినేత? నిజంగా వాస్తవానికి దగ్గరగా ఏమన్నా ఉందా? రిషి గారు ఒక్కటే అండి, ప్రధానంగా నిన్న మొన్న మాట్లాడినప్పుడు మా నాయకుడు మాట్లాడినప్పుడు కూడా చూడొచ్చు, దేశం లోపల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొదటి 1-2 స్థానాల్లో ఉండాలని చెప్పి కోరుకున్నాడు. తెలంగాణ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి లోపల మన పాత్ర అంతకుముందు ఉంది, ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా మన పాత్ర ఉండాలి, తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, అభివృద్ధి అనేది దేశం లోపల ముందుండే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి ఈ రెండు రాష్ట్రాలని చెప్పి మాట్లాడింది తప్ప ప్రాజెక్టులకు వ్యతిరేకంగానో తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు ఇది ఒక అలవాటు అండి. ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పుడు మీరు మాట్లాడినా జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటి అనేటువంటి కూడా తెలంగాణ ప్రయాణికం ఆలోచిస్తున్నది. మీరు ఎంత చెప్పినా మీరు ప్రభుత్వాన్ని నడిపించుకునే ముందుకు పోలేని పనిచేయడం లేదనే సందర్భంలో మీరు చెప్తున్నటువంటి ప్రశ్నలు ఇక్కడ ఎవరు వినేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైనటువంటి అంశాల మీద పోరాడేటువంటి అవకాశం కూడా మీకు ఉండదు. ఎట్లా ఉంటుంది చెప్పండి? లేదండి, మీరు దేవిప్రసాద్ గారు మీరు ఎందుకంటే తెలంగాణ రాకముందు చెప్తే అన్ని మాటలు విన్నారు కావచ్చు, కానీ 3 ఏళ్ల తర్వాత ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి చెందాలని తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలలో కోరుకుంటుందండి. తెలంగాణకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి అదే చెప్తున్నా. రైట్, శారద గారు, టార్గెట్ తెలంగాణ. టీడీపీ కూడా తెలంగాణలో అధికారాన్ని టార్గెట్ చేస్తుంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సరే, టీఆర్ఎస్ ఎలాగూ ధీమాగా ఉంది. వాట్ అబౌట్ కాంగ్రెస్? డెఫినెట్ గా అండి, ప్రజల్లోకి వెళ్ళి కనుక మీరు ప్రజలతో మాట్లాడితే కాంగ్రెస్ ని మేము అంటే ప్రభుత్వంలోకి తీసుకురాక పొరపాటు చేశాము, కానీ ఇప్పుడు మటుకు డెఫినెట్ గా కాంగ్రెస్ రావాల్సిందే. ఈ తప్పు మళ్ళీ చేయకూడదు, కాంగ్రెసే ఈసారి తప్పకుండా రావాలని నిరుద్యోగ యువత కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే రైతులు వాళ్ళు బేడీలు వేసుకుని ఖమ్మంలో కానివ్వండి, మిర్చి రైతులు వాళ్ళకు మద్దతు ధర ఇవ్వకపోవడం కానివ్వండి, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో మనకు 15,000 రూపాయలు పలికినటువంటి ధర 3,000, 4,000 కూడా పలకట్లేదు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ మనకు న్యాయం జరుగుతుంది. కర్ణాటకలో ఇచ్చారండి, మీరు తెలుసుకోండి. కర్ణాటకలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినవి కాకుండా అదనంగా రావడం ద్వారానే రేట్లు తగ్గినాయి అనే మాట మాట్లాడతారు. మౌలికమైన ప్రశ్న, ఇలా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మీరు ఇప్పించుతున్నారా 15,000? మేనిఫెస్టో అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నా, లేకపోతే మిగతా నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నా, స్పందన వస్తుందా? ఆయన నిరుద్యోగ వృత్తి గురించి 3,000 ఇస్తా ఉన్నారు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా ప్రజల ద్వారా ప్రజల నుండి వచ్చినటువంటి స్పందనను చూసి పెట్టారు తప్పించి ఏదో వీళ్ళంతటా వీళ్ళుగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు అది. ఎందుకంటే నిరుద్యోగులు కానివ్వండి వీళ్ళందరూ వచ్చి పిసిసి ప్రెసిడెంట్ గారితో అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాతనే మేము మేనిఫెస్టోలో ఈ అంశాలను పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు చేయలేకపోతున్నారు, మేమేమో మేనిఫెస్టోలో పెట్టి చేస్తానంటే మీరు అడ్డుకోవడం అనేది సమంజసం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకుల మధ్య లేకపోతే మిగతా నాయకుల మధ్య ప్రకటనలోనే కొంత
గందరగోళంగా ఉంది. పరిస్థితి లేదు. లేదండి, గందరగోళం. పూర్తి జైపాల్ రెడ్డి గారు సమన్వయంతోనే కామెంట్ చేశారు. ఉన్నారు. దాని మీద కాంగ్రెస్ ఆయన పార్టీ టీడీపీతో కూడా నాయకులు పొత్తు పెట్టుకుంటాం That is what. అదే ప్రస్తావించారు. మరి ఆ విషయంలో మీరు అంటే ఏం వారు మాట్లాడారో మీకు ఏమన్నారంటే ఇంతవరకు ప్రకటన లేదు. టిఆర్ఎస్ అరాచక పాలన దింపడానికి ఎవరితో అయినా కానీ కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము TDP అయినా అని సరే. చెప్పడం బీజేపీ అయినా సరే, కదండి. బీజేపీ అయినా సరే అని బీజేపీతో చెప్పండి. లేదని చెప్పారు. రైట్ రావుల్ గారు ఏం ఎవరితో చెప్తారు? అంటే బీజేపీ ఎందుకు మీరు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం లేదు తెలంగాణలోనే. సో తెలంగాణలో తెలుగుదేశం కూడా అధికారాన్ని టార్గెట్ చేస్తోంది. ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ మీద నమ్మకం పెట్టుకోవచ్చు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు, వర్కింగ్ స్టైల్ పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ బట్టి ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదు, జాతీయ పార్టీలకే మనుగడ ఉంది అనేది స్పష్టమైంది. So, ఆ దిశలో కేవలం బరిలో ఉన్న ఆ BJP, దిశలో కాంగ్రెస్. ఆ దిశలో కేవలం బరిలో జాతీయ BJP, పార్టీలో ఉన్న కాంగ్రెస్. కాంగ్రెస్ నామమాత్రంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అనేది అధికారంలోకి వస్తది అని మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా అంటే సర్వేలు చేయించట్లేదు, ఏ రకమైన మైండ్ గేమ్ ఆడట్లేదు. మా వర్కింగ్ స్టైల్ మీద ఆధారపడి ఎట్లా తెలుస్తుంది ఒక సర్వే చేయించుకోకపోతే? మా వర్కింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటున్నాము. 50,000 మంది పూర్తి కార్యకర్తలను 50 లక్షల కుటుంబాలకు కలవడం కోసం ఈ 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో పల్లె పల్లెన తిరగడానికి సిద్ధంగా ఉంచుకున్నాం. కాబట్టి ఇట్లా కాదు రావు గారు, ఇప్పుడు దత్తాత్రేయ గారు ప్రభుత్వ ప్రాయోజిత సర్వే అన్నారు, విమర్శ చేశారు, కానీ మీకు ఒక్క సీటు కూడా సర్వేలో రాలేదు. అదే నిజం అనుకునే ప్రమాదం ఉంటుంది. ప్రజలు మీరు సర్వే చేయించుకుని ఇదిగో మా బలవంతం చెప్పుకునే పరిస్థితి ఎందుకు లేదు? వేరే రాష్ట్రాల్లో కూడా మేము ఇక్కడ సర్వే చేయించుకోలేదు. మోడీ గారి సంక్షేమ పథకాలు అనేటివి ఇక్కడ అట్టడుగు స్థాయికి తెలంగాణ ప్రజలకు అందజేయడమే అంటారు. నిన్నగాక మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో అమిత్ షా గారు వచ్చిన తర్వాత అమిత్ షా గారిని తిట్టిండు, మోడీ బ్రహ్మాండంగా ఉందన్నారు. నిన్న పెట్టిన సర్వేలో మోడీ ప్రభ తగ్గింది అన్నారు. ఆయన మాటలకు ఎక్కడ వాల్యూ ఉంది? 100 నాలుకలు ఉన్నాయి, 100 మాటలు మాట్లాడతారు. కాబట్టి ఆ విషయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డిమానిటైజేషన్ కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు రెండోలే కదా అన్న, రెండోలే కదా, సంబంధించిన అంశం అప్పుడు ఏమి మాట్లాడాలో మాట్లాడినాం. పార్టీ విధానాలుగా మాట్లాడతాం. ఈ తెలంగాణ నేల ఎన్నడూ బీజేపీని యాక్సెప్ట్ చేయదండి. ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఒక హిస్టారికల్ స్టేట్. ఇది అనేక విలువైనటువంటి రాష్ట్రం. ఇక్కడ మతాలని ఇంటింటికి బీజేపీ కూడా ఇంటింటికి ఇప్పటికే కాదు, వాళ్ళు ఇప్పటికే అనేక సందర్భాలు ఇంటికి పోతే బొట్టు పెట్టించుకుంటారు, దండం పెడతారు, కానీ ఓట్లు వేయరు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, థ్యాంక్ యూ రావుల్ గారు, థ్యాంక్ యూ శారద్ గారు, థ్యాంక్ యూ నరేంద్ర గారు వైజాగ్ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. రేపు లైవ్ షోలో తిరిగి మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.